తెలుగు రాష్ట్రాల్లో పగలంతా మండే ఎండ ఠారెత్తిస్తుంటే సాయంత్రం అక్కడక్కడ వాన కురిసింది. ఓవైపు ఎండ, మరోవైపు వానతో ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీలో మరో 2 రోజులు విభిన్న వాతావరణం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం కోస్తాంధ్రతో పాటు ఒడిశాపై కొంతవరకు ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై వచ్చే వారంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇక రాగల 2 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. వడదెబ్బకు తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 4 మృతి చెందారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వీటి తాకిడికి వరి, మామిడి, వేరుశనగ రైతులు నష్టపోయారు. కొనుగోలులో జాప్యం వల్లే ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం కొండాపూర్లో బుధవారం పిడుగుపడి కోడి ఆనందం మృతి చెందాడు.